హలో అందరికి సున్నుండలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకైతే చాలా ఇష్టం. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉండే ఈ సున్నుండలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. 1 కప్ మినపగుళ్ళకి 1/2 కప్ రైస్ అండ్ 1 కప్ షుగర్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని దానిలో 1 కప్ మినపగుళ్ళు వేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మినపగుళ్ళు ఫ్రై అవుతున్నప్పుడు ఇలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళు ఫ్రై అయిపోయాక సెపరేట్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 కప్ రైస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రైస్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినుగులోకి రైస్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని చల్లారనివ్వాలి. 1 కప్ షుగర్ తీసుకొని మిక్స్ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న మినపగుళ్ళు రైస్ ని తీసుకొని ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిని షుగర్ పౌడర్ లో వేసి రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ పిండి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నా ఇప్పుడు దీనిలోకి వేడిగా నెయ్యి కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న దాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఉండల్లా చుట్టుకోవాలి. నెయ్యి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి, లేకపోతే ఉండలు చుట్టడానికి కష్టంగా ఉంటుంది, చేతికి అంటుకుంటూ ఉంటది. నాకైతే ఇక్కడ 1/2 కప్ గీ అయితే పట్టింది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉండే ఈ సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. చూసారుగా రెసిపీ ఎంత సింపుల్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.